తిరుపతి జిల్లా పెనగలూరు మండలం వియ్యంపురం గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పథకం కూలీలను తరలిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోనేరు వెంకటయ్య అనే 60 ఏళ్ల వృద్ధుడు మృతి చెందగా సుమారు 30 మంది కూలీలు గాయపడ్డారు. ఉపాధి పనులు ముగించుకుని వెలగచర్ల గ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈరోజు మన ప్రాంతీయ వైద్యశాల రాజంపేటకి మొత్తము 28 మంది క్యాజువాలిటీస్ వెలగచెర్ల అనే ఊరు నుంచి ట్రాక్టర్ బోల్టా పడడం వల్ల ట్రాక్టర్లో దాదాపు 35 మంది దాకా కూర్చో ఉన్నారు. ఇందులో 28 మంది మన దగ్గర ట్రీట్మెంట్ కోసం మాస్ క్యాజువాలిటీ కింద వచ్చారు. అందులో 8 మందికి కొద్దిగా తలకు గాయాలు ఫ్రాక్చర్స్ ఉండడం వల్ల రిమ్స్ తిరుపతికి రెఫర్ చేయడం జరిగింది. 20 మంది మన దగ్గర ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళు కూడా ఫస్ట్ ఎయిడ్ చికిత్సలు చేస్తూ కొంతమంది స్టేబుల్ గా ఉండే వాళ్ళని వాటికి పంపిస్తున్నాము. అన్స్టేబుల్ వాళ్ళని క్యాజువాలిటీ పెట్టుకో ఉన్నాము. మన డ్యూటీలో ఉండే డాక్టర్స్ డాక్టర్ మేఘర్ ముంతాజ్, డాక్టర్ ఆర్ఎంఓ గారు ఆదిల్ సార్, మిగతా డాక్టర్స్ అందరూ కలిసినట్టుగా మొత్తం టీం మొత్తం వచ్చి ఎమర్జెన్సీగా అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. సో మోస్ట్లీ ఎవరు అంటే డెత్లు అయితే ప్రస్తుతానికి ఎవరు లేరు, చనిపోవడం అయితే మనకేమో రికార్డులో ఎవరు లేరు. మొత్తం స్టేబుల్ గా ఉన్నారు. చిన్న చిన్న ఫ్రాక్చర్స్ వీటితో మనం ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా 20 మంది దాకా అడ్మిట్ చేయబోతున్నాము. సో అది విషయం.